ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కాంగ్రెస్ కీలక నేతలు బీజేపీలో చేరిక అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మరి రీచ్ చేసిన వారు అవుతాం. ప్రధాని మోదీ పరిపాలనా దక్షత చూసి యావత్ దేశ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మీర్పేట కార్పొరేషన్ నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో కమలం పార్టీలో చేరడం శుభపరిమాణం అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని కొండా నివాసంలో మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట కార్పొరేషన్ చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా అందుల శ్రీరాములు యాదవ్లు, మీర్పేట అధ్యక్షుడిగా పెండ్యాల నరసింహ, మహిళా మోర్చా అధ్యక్షురాలు కార్పొరేటర్ లీలా రవి నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు వేముల నరసింహ, ఎడ్ల మహేష్ ముదిరాజు, జిల్లెల అరుణ్ ప్రభాకర్ రెడ్డికు ఆప్షన్ సభ్యులు వేముల ఎల్లమ్మ, బీఆర్ఎస్ కు చెందినటువంటి కార్పొరేటర్లు ఇంద్రవతు రవినాయక్, కొండ్రు గౌరీశంకర్, కొంత విజయలక్ష్మి, రాజు ఇక తదితరులు అయితే బీజేపీలో చేరారు. అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలో నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సాయంత్రం జరిగే రోడ్ షోలో కూడా సీఎం రేవంత్ బణంగల్లుపేట, మీర్పేట వెడల్పు ఎంతో చెప్పి ర్యాలీ చేయాలని, ఇక మొత్తానికి ఇక్కడ కీలక నేతలు కార్పొరేటర్లకు సంబంధించి కావచ్చు, కార్పొరేషన్లో ఉన్నటువంటి కీలక నేతలు బీజేపీలో చేరడం, ఇక బీజేపీ కలిసి వస్తుందా ఆ ఏరియాకు సంబంధించి. బీజేపీ ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి బలాన్ని పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఎంత మేరకు ఇలాంటివి సహకరిస్తాననేది ఇక 2-3 రోజుల్లో, అనగా తెలంగాణలో ఎన్నికలు అయితే వచ్చే నెలలో జరగబోతున్నాయి. దాని ఫలితాలు నెక్స్ట్ మంత్లో విడుదల చేయబోతున్నారు కాబట్టి ఎవరికైనా సీట్లు వస్తాయి అనేది చర్చానీయాంశంగా మారింది. అప్పటి వరకు